హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఫ్యామిలీ మ్యాన్ 2019లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓవరాల్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్కి వరల్డ్ వైడ్గా ఎంత క్రేజ్ వచ్చిందో ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేశారు. 2021 అక్కడ కూడా సమంత, ఋతుప్రభ క్యామియో రోల్ ఉండడం కావచ్చు, ఏదన్నా సరే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ ఒక లెవెల్లో ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అయితే సీజన్ 3 ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అని చెప్పుకోవాలి. 2019లో సీజన్ 1 వచ్చింది, 2021లో సీజన్ 2 వస్తే 2025 ఆల్మోస్ట్ ఎండ్లో సీజన్ 3 వచ్చింది. సో మరి ఈ సీజన్ 3 ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కున్న హైప్ని నిలబెట్టగలిగిందా లేదా ఈ వీడియోలో చూద్దాం. ప్రతి స్టోరీ లైన్కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ని మనం చూసుకుంటే శ్రీకాంత్ తివారీ అనేటువంటి ఒక స్పై, ఒక ఏజెంట్ తన కామన్ మ్యాన్ లైఫ్లో స్పై అనే విషయాన్ని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి దాస్తూ దాని ద్వారా ఎదురయ్యేటువంటి కాన్ఫ్లిక్ట్స్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి మెలో డ్రామా ఎలా ఉంది, దీని చుట్టూ ఎక్కువ ఉంటూనే అతని స్పై ఫీల్డ్లో ఒక హీరోగా పోర్ట్రేట్ చేసేటువంటి ఒక వెబ్ సిరీస్. అయితే సీజన్ 1 సీజన్ 2 వరకు పర్వాలేదు, నడిచింది. శ్రీకాంత్ తివారీకి అంటే మనోజ్ బాజ్పేయికి ఈ రోల్ చాలా కూడా గ్లోరిఫై చేసింది. కానీ సీజన్ 3కి వచ్చేసరికి ఎందుకో ఈ స్టోరీ లైన్కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందేమో అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఒకటే స్టోరీ లైన్, ఒకటే పాయింట్ మీద నడుస్తుంది. ఒక డిఫెన్స్ డీల్ కోసం ఇండియాలో ఉన్నటువంటి కొందరు ఎవరైతే కరప్టెడ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారు, ఎలా ఇండియాలో ఒక అశాంతి వచ్చేలాగా, యుద్ధం వచ్చే వాతావరణాన్ని ఎలా సృష్టిస్తారు, అంతే కదా. సో మనం 2021 నుంచి చూసుకుంటే సోషల్ మీడియా వల్ల కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి అవేర్నెస్ వల్ల కావచ్చు, నార్త్ ఈస్ట్లో జరుగుతున్న అన్రెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ గురించి, అలాగే ఇండియాకి, పాకిస్తాన్కి, ఓ పక్కన అమెరికా, చైనా, వీటితో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ గురించి అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో, ఆఖరికి హాట్స్టార్లో కూడా ఏజెంట్స్ మీద, సిఐఏ మీద, కేజీబీ మీద, ఆఖరికి మొసాద్ మీద కూడా వెబ్ సిరీస్ ఎన్నో వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఒక స్పై సిరీస్ నిలబడాలంటే అట్లీస్ట్ థ్రిల్ ఇచ్చే స్టోరీ ఎలిమెంట్ ఉండాలి, లేదంటే మెలో డ్రామా కొంచెం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. సో ఈ రెండు విషయాల్లోనూ కూడా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఫెయిల్ అయింది. ఈ డిఫెన్స్ డీల్ ఏదైతే ఉంటుందో మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇది ఎందుకు జరుగుతుంది అన్న ఒక ఐడియా ప్రేక్షకులకు వచ్చేస్తుంది. ఎండ్లో ఏం జరుగుతుందో కూడా అందరికీ అర్థమైపోతుంది. సో ఇంకా చెప్పాలంటే ఇంకా ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటే ఏదైతే ప్రేమని, సుచిత్ర రోల్, అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళది కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుంది. అసలు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 సీజన్ 2కి హైప్ రావడానికి ఒకే కారణం ప్రియమణితో, అదే సుచిత్రతో శ్రీకాంత్ తివారీకి ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఈ మధ్యలో ఫ్యామిలీ నలిగిపోయే క్రమం, ఇది చాలా కరెక్టింగ్గా అనిపించి ఒక కామన్ మ్యాన్గా అతను ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు జాబ్ చేస్తూ, ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ని లీడ్ చేయలేక. ఆ ఫ్రస్ట్రేషనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1కి సీజన్ 2కి ప్లస్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది సీజన్ 3లో మిస్ అయింది. ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ కూడా కాంప్రమైజింగ్గా, ఒక చాలా సెటిల్డ్గా వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఒక వెబ్ సిరీస్ ఇచ్చే థ్రిల్ ఇవ్వలేకపోయింది. మోర్ ఓవర్ కోవిడ్ తర్వాత ఈ చైనా యాప్స్ ఆపేయడం కానీ, ఇదంతా కూడా తెలిసిపోయిన స్టోరీ, ఎప్పుడో జరిగిపోయిన కథని మనం 2025లో చూస్తున్నాం అనిపిస్తుంది. ఒకవేళ అది హిస్టరీ అయితే చూడొచ్చు, కానీ ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం తీసే స్టోరీయో, ఒక 5 ఏళ్ల క్రితం తీసే స్టోరీయో 2025లో తీశారన్న ఫీలింగ్ అయితే ప్రేక్షకులకు వచ్చింది. అది ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3ని డిస్టర్బ్ చేసింది. ఇంకొక విషయం చెప్పాలంటే దీనికి అంతో ఇంతో ప్లస్ చేయడానికి క్యామియో రోల్స్ని మళ్ళీ తీసుకొచ్చారు. విజయ్ సేతుపతి ఈ సినిమా అంటే ఈ సీజన్ 3 రిలీజ్ అయ్యే టైంకి ఇప్పుడు టాప్ మోస్ట్ స్టార్గా ఉన్నారు తమిళ్లో. కానీ ఆయన అంతకుముందు సీజన్లో ఉన్నప్పుడు ఆయన అంత టాప్ మోస్ట్ స్టార్ కాదు. ఆయన కూడా ఫర్జీ లాంటి వెబ్ సిరీస్తో తీసుకొచ్చారు. మహారాజా కావచ్చు, చాలా ఒక రేంజ్లో ఉన్నటువంటి హీరో. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 సీజన్ 3 ఎప్పుడు కూడా క్యామియో రోల్స్ని తీసేటువంటి జైలర్ లాంటి సినిమాలో ఎప్పుడూ చేయలేదు. కానీ సీజన్ 3కి వచ్చేసరికి ఎందుకో క్యామియో రోల్స్కి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి తీసుకెళ్లారు. విజయ్ సేతుపతి ఎంట్రెన్స్ కావచ్చు, సందీప్ కిషన్ ఆ క్యామియో రోల్ కావచ్చు, ఎక్కడా కూడా స్టోరీకి డెప్త్ని ఇవ్వలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఏదైతే ఫ్యామిలీ మొత్తాన్ని సీజన్ 1 సీజన్ 2 డీల్ చేసినటువంటి రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో సీజన్ 3ని అంత కేర్ఫుల్గా డీల్ చేయలేదేమో అనిపిస్తుంది. ఓ పక్కన స్టోరీలో అట్లీస్ట్ నార్మల్ ఆడియన్కి ఫ్యామిలీ డ్రామాలో కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరైతే ఏజెంట్స్ దగ్గర పట్టుబడతారో ప్రొటెక్టివ్ కస్టడీ పేరుతో వాళ్ళని చీట్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటారో, ఆ క్రమంలో కూడా చాలా డ్రమాటిక్గా వాళ్ళు విడుదలైపోవడము, లేడీస్ వచ్చి వాళ్ళని ఎవరైతే వీళ్ళకి శ్రీకాంత్ తివారీ కాకుండా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం, అంతా కూడా చాలా చాలా లూజ్ ఎండ్స్ ఉన్నటువంటి స్టోరీ. ఇకపోతే జైదీప్ అహ్లవత్ తను ఆల్రెడీ పాతాళ్ లోక్లో
హతేరాం పోలీస్ ఆ పాత్రలో ఎంత మెప్పించాడో తెలుసు. తనకున్నటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక లుక్ని చూసి తన రోల్ని డిజైన్ చేశారు. చూడడానికి చాలా బాగా అనిపించింది తన ప్రెజెన్స్. అదొక్కటి ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్ అయినప్పటికీ తన క్యారెక్టర్ని పొటెన్షియల్ని కూడా క్రియేటర్స్ సరిగ్గా వాడుకోలేకపోయారు. ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మాత్రం డిజాస్టర్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్టర్స్ ఉన్నారు, కాస్టింగ్ ఉంది, అంతో ఇంతో అట్లీస్ట్ థ్రిల్ పరంగా కాకపోయినా ఫ్యామిలీ పరంగా డ్రామా ఉంది. అది ఏమీ కూడా నిలబెట్టుకునే రేంజ్లో డైరెక్టర్స్ క్రియేటర్స్ వర్క్ చేయలేదు. సో మీలో కూడా చాలామంది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చూసే ఉంటారు. సో చూస్తే మీకు కూడా ఇలాగే అనిపించిందా, లేకపోతే ఈ సీజన్ 3 మిగిలిన సీజన్స్ అంత లెవెల్లో ఉందనిపించిందా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.